ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంత మంచి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాము అంటే, నా చిన్నప్పుడు అంటూ ఉండేవారు, దేవుడు ఎంత ప్రేమించాడో చెప్పండి అని అంటే అప్పుడు ఒక సీనరీ ఉండేది. దేవుడు తన చేతులు చాచాడట, ఇంత ప్రేమించాడని చెప్పాడంట. సిలువలో ఆ చేతులు కొట్టేశారంట. అంటే ఇంకా చాచలేనంతగా దేవుడు ప్రేమించాడంట. చిన్నపిల్లల్ని అడుగుతాం, నేనంటే నీకు ఇష్టమా? ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటారు. చాచలేనంతగా పూర్తిగా ఆయన మనల్ని ప్రేమించినటువంటి దానికి తార్కాణంగా మనం చెప్పుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా దానికి గుర్తుగా ఏం చేశాడట? ఆయన తన అద్వితీయ కుమారునిగా, జనతైక కుమారునిగా, ఒక్కగానొక కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన తన కుమారుణ్ణి పంపించాడంట భూమి మీదకి. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ప్రతివాడు అనే మాట చదివినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో. దానిలో ఇదిగో ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేటువంటిది ఏది లేకుండా ప్రతివాడు నశించకుండా నిత్య జీవాన్ని పొందుతాడు. ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ వాక్యం వినుచున్నటువంటి వారిలో, ఆ ప్రతి వారిలో నువ్వు ఉన్నావు. నువ్వు గమనించుకున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటే చాలు. నశించడం దేవుని చిత్తం కాదు మన జీవితాల్లో. నువ్వు నశించకుండా భూమికి ఉంచి మాత్రమే కాదు, ఆయన ఏం చెప్తున్నాడు? నిత్య జీవము కలిగి ఉంటావు. అంటే నువ్వు నిత్యము జీవిస్తావు. అదేంటి, ఆదాము అవ్వలు నిత్యము జీవిస్తావును అనే మాట వస్తే వద్దన్నాడు ఆయన కదా. వీళ్ళు ఇప్పుడు మరలా జీవవృక్ష ఫలాన్ని తింటే నిత్యము జీవిస్తారేమో అని ఆ ఫలం తినకుండా ఆయన అక్కడ ఖడ్గజ్వాలను పెట్టాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకుండా. ఇప్పుడేమో నిత్యము జీవిస్తామంటున్నాడు. ఏం మారింది ఈ మధ్యలో? ఆదాము అవ్వలు అపరాధం చేసినప్పుడు ఆ అపరాధ మూలంగా వారు ఆత్మీయమైనటువంటి మరణాన్ని వారు కొని తెచ్చుకున్నారు. అలా కొని తెచ్చుకున్న తర్వాత వారు అటువంటి పరిస్థితిలో నిత్యము జీవిస్తే అదొక శాపం అవుతుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఒకటి నీకు వచ్చి ఆ వ్యాధితోటి ఉంటూ అల్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు నిత్యము జీవిస్తావా అని అడుగు ఒకసారి. లేకపోతే ఇదిగో ఇంకో 100 సంవత్సరాలు బ్రతుకుతావా, బ్రతకాలని కోరుకుంటున్నావా అని అడగండి. ఏమంటారు? ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకని? వారు ఉన్న పరిస్థితి అటువంటిది, వారు ఉన్న కండిషన్ వారు ఆనందించేటువంటిది కాదు. దానిలో జీవించాలి అని వారు ఆశపడేటువంటిది కాదు అది. అదే యవనస్తులుగా ఎవరు నుండి ఎటువంటి సమస్య లేకుండా చక్కగా ఉన్నప్పుడు వాళ్ళని ఇదిగో ఇంకో 100 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావా? 100 ఏంటంటే 1000 సంవత్సరాలైనా బ్రతుకుతాను, లోకం మొత్తం తిరగాలని ఉంది, ఏదేదో చేయాలని ఉంది, కళలు, యాస్పిరేషన్స్ ఎన్నో ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఆదాము అవ్వలు ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటిదంటే ఒక జబ్బుతో కూడినటువంటి పరిస్థితి వంటిది. దానిలో నిత్యము జీవించడం అనేటువంటిది ఒక పెద్ద శాపం అవుతుంది. దేవుడు దాన్ని వారికి అందించాలనుకోలే. కానీ వారికి ఉన్న మిడిమిడి జ్ఞానంతో వారు ఆ సమయంలో జీవవృక్ష ఫలాన్ని కూడా తిని నిత్యము జీవించేటువంటి వారిగా అవుతారేమో అని దేవుడికి అనిపించింది. అంటే ఆ ఫలం ఏదో ఎక్కడన్నా ఉంటే అది మనం తినేయచ్చు కదా అనిపించవచ్చేమో. దేవుడిచ్చిన మాటను బట్టి జరిగేటువంటిది. ఇదిగో ఈ ఫలం తింటే నువ్వు నిత్యం జీవిస్తావు. ఆ మాటను బట్టి దానికి వచ్చేటువంటి శక్తి అది. ఆ మాటను బట్టి వస్తుంది అది. ఇదిగో ఈ నీళ్లు తాగు, ఇదిగో ఈ బురద పూసుకొని అక్కడికి వెళ్ళి కడుక్కో. దానిలో శక్తి లేదు. ఆయన మాటను బట్టి దానికి వచ్చింది ఆ యొక్క శక్తి. నేను అనుకుంటాను ఆ జీవవృక్ష ఫలానికి కానివ్వండి, లేకపోతే మంచి చెడుల జ్ఞానం ఇచ్చేటువంటి ఆ యొక్క ఫలానికి కానివ్వండి, దేవుని మాటను బట్టి కలిగాయి వాటికి ఉన్నటువంటి శక్తులు. గమనించుదాం. అప్పుడు ఎవరైతే జీవవృక్ష ఫలాన్ని దగ్గరికి వచ్చి దాన్ని తిని నిత్యము జీవించితే బాగుండదు అనుకున్నాడో, అదే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు
నిత్యము జీవిస్తాడు. ఈ మధ్యలో ఏం మారిందంటే యేసుక్రీస్తు వారు రావడం, ఆయన ప్రాణం పెట్టడం, ఆయన ఆ జబ్బును తీసివేయడం. తన మీద వేసుకున్నాడట ఆ జబ్బుని. ఇక ఎవరు కూడా దాని గుండా వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం తన మీద వేసుకొని, ఇక నీవెవ్వరూ మరలా మరణించడం నేను చూడాలనుకోవడం లేదు, నీవు నిత్యము జీవించడం నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు కోరుకున్నాడట. ఆదాము అవ్వలకు లేనటువంటి భాగ్యం ఈరోజు నీకు నాకు కలిగింది, నిత్యము జీవించేటువంటి భాగ్యం. దానికి మనం చేసిందల్లా యేసునందు విశ్వాసం ఉంచడం. వాళ్ళు ఈరోజు దాంతో పాటుగా ఇంకో విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకున్నాను. దానికోసం మనం మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం దగ్గరికి వెళదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలండి. ఇందాకేమో నా కుమారుడు నేను యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు విశ్వాసం ఉంచిన వాడు ఎవరివైనా నువ్వు నశించవు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క సంఘటనలో ఆయన ఏం చెప్తున్నాడు? తన శిష్యులను జనసమూహాన్ని తన ఎదుగు పిలుచుకొని, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అక్కడ కేవలం విశ్వాసం ఉంచితే సరిపోతుంది అంటున్నారు కదా, ఇక్కడ వెంబడించడం ఏంటి? విశ్వాసం ఉంచడం, నిత్య జీవానికి వారసులు అవ్వడం, నశించకుండా జీవించడం అనేటువంటిది సర్వమానవాళి కోసం దేవుడు చేసినటువంటి త్యాగం, ఆయన ఇచ్చిన వరం, ఆయన కృప ద్వారా ఇచ్చినటువంటి కార్యం. అది ప్రపంచంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, వారు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, పిల్లలని లేదు, యవనరులని లేదు, ముసలివారని లేదు, పెద్దవారని లేదు, వారు ఏ దేశస్తులని లేదు, ఏ కులము, ఏ వర్గము, ఏ మతానికి చెందినవారు అనేది ఇటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన కృప ద్వారా, అవతల వాళ్ళకి అర్హత లేదనేటువంటి విషయానికి మనం కృప అనే పదం వాడుతున్నాం, కృప ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నశించిపోయేటువంటి వారిని తప్పించి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అది దేవుడిచ్చిన వాగ్దానం, అది నెరవేరుతుంది. కానీ ఒకవేళ నీవు కనుక అక్కడితో ఆగకుండా నేను ఆయన వెంబడించాలి అని కోరుకుంటే మాత్రం, అది మనం ఇక్కడ చదువుతున్నాం. ఏంటది? నన్ను వెంబడింపగోరువాడు తను తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. విశ్వసించడం వరకు బాగానే ఉంది. చాలామంది మన విశ్వాసులుగా ఉండడానికి మనకు మించిన వాళ్ళు ఉండరు అన్నట్టుగా ఉంటాం, విశ్వాసులుగా ఉండడం. కానీ ఆయన వెంబడించే వారిగా ఉండడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే తన శిష్యుల్లాగా. ఉదాహరణలు కొన్ని చూస్తే మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, కొంతమందితో ఆయన పిలుచుకున్నటువంటి పిలుపును మనం చదువుతున్నాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆయన అక్కడ కూర్చొని ఆ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు, తన పని ఏదో తను చేసుకుంటున్నాడు. యేసు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నన్ను వెంబడించు, నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు. ఇది కాదు ఆయన చెప్పింది వాళ్ళకి, నన్ను వెంబడించు. వెంటనే ఆయన ఏం చేశాడట? అతడు లేచి ఆయనను వెంబడించాడు. దాని ముందు పేజీలో 8వ అధ్యాయం 22వ వచనం, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. నన్ను వెంబడించు. ఏం చేయమంటావు? నన్ను వెంబడించు. నేను ఇంటికి వెళ్ళి వస్తాను ప్రభువా, ఇంటి దగ్గర బాగాలేదు వాళ్ళకి, నన్ను వెంబడించు. వెనక్కి తిరిగి ఆలోచించుకో. నీ బాధ్యతల్ని వీటన్నిటినీ
నాకు అప్పగించేయి, నన్ను వెంబడించు, జస్ట్ ఫాలో మీ. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించును. 2 సేమ్ ఉదాహరణలు అవి. లేవి అని చెప్పినా, మత్తయి అని చెప్పినా 2 ఒకటి ఇంటి పేరు అంతే. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. సువార్తలన్నింటిలో కూడా రికార్డ్ చేయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. ఆయన చేసేటువంటి విషయాలని మనం పదే ఇక్కడ చూస్తున్నాం. ఆయన తన శిష్యులుగా ఎంచుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి నా యందు విశ్వాసం ఉంచండి అని ఆయన వారిని అడగట్లా. ఆయన చెప్పేది ఏమంటున్నాడు? నన్ను వెంబడించండి. ఈరోజు యేసును నమ్మినటువంటి మనం, విశ్వసించినటువంటి మనం నశించిపోవడం లేదు, నిత్య జీవానికి వారసులుగా ఉంటామని దేవుడు చెప్పాడు. అది ఆయన వాగ్దానం, ఆయన నెరవేర్చేటువంటిది, దానికి డోకా లేదు. కానీ ఆయన మనల్ని అక్కడే ఆగిపోమని చెప్పకుండా, విశ్వాసులుగా ఉండమని చెప్పకుండా, శిష్యులుగా మీరు ఇంకా నన్ను వెంబడించాలి అని పిలుస్తున్నాడు ఆయన. కానీ వెంబడించడం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఎవరు కూడా ఇద్దరిని వెంబడించలేరు. ఎవరు కూడా ఇద్దరిని వెంబడించలేరు. మరి ఈయన్ని వెంబడించడం అనేది మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. ఆయన పిలిచినటువంటి శిష్యుల గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియేతు, యూదా. వీరందరినీ దేవుడు పిలిచినటువంటి పిలుపు, నన్ను వెంబడించు, ఫాలో మీ. వాళ్ళనంటే దేవుడు పిలుచుకున్నాడండి, మాకు కనపడలేదు దేవుడు, మాకు వినపడలేదని మనం చాలా స్మార్ట్గా ఆలోచన చేస్తాం. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ మనం చూస్తాం. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? 28వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏం చేయమంటున్నాడండి? అంటే నేను మిమ్మల్ని ఎలాగైతే నన్ను వెంబడించండి అని చెప్పానో అలానే వెంబడించడానికి ఆహ్వానించండి అని చెప్తున్నాడు దేవుడు. విశ్వసించడం ప్రారంభమే, కాదనడం లేదు. కానీ వెంబడించడం దాని వెంటనే రావాల్సినటువంటిది. వెంబడించడం, క్రీస్తును వెంబడిస్తూ నువ్వు చేసేటువంటి కార్యంలో బాప్తిస్మం తీసుకోవడం మొదటిది. కానీ వెంబడించాలనేటువంటి తీర్మానం నువ్వు ముందు తీసుకుంటున్నావు. అక్కడే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతున్నాడు. కానీ ఆయన్ని వెంబడించడం అనేటువంటి విషయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి లోతులు ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే ఆయన చెప్పే మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయి. 34వ వచనం నుంచి చదువుతున్నాను. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఆయన వెంబడించే విషయంలో ఆయన ఏం చెప్తున్నాడు? చాలా హార్ష్గా అనిపిస్తాయి కదా. మీకు నేను సమాధానం ఇవ్వాలని చెప్పేసి నేను వచ్చానని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు, మీ మధ్యలో చాలా గొడవలు అవుతాయి, మనస్పర్ధలు వస్తాయి. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ నీ యొక్క అటెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు నీకు అటెన్షన్ ఇవ్వడం కాదు, నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. హీ రిక్వైర్స్ అవర్ అటెన్షన్. ఇతరులకు నచ్చినట్టుగా నువ్వు జీవించడమో, నీ కుటుంబంలో వారికి నచ్చినట్టుగా నువ్వు జీవించడమో మొదటిగా నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు. నాకు నచ్చినట్టుగా జీవించడం నువ్వు మొదటగా పెట్టుకో. అది మీ మధ్యలో క్లాషెస్ తీసుకొని రావచ్చేమో, కానీ నన్ను నువ్వు వెంబడించిన ఎడల మిగతావన్నీ ఫాలో అవుతాయి. కానీ నన్ను నువ్వు వెంబడిస్తే ముందుగా ఇవైతే మాత్రం ఎదురుచూడు, క్లాషెస్ అయితే ఎదురుచూడు. మొదట మనం చదివిన వచనానికి ఈ వచనానికి ఎంత తేడాగా అనిపిస్తుంది. మొదటిదేమో ఎంత హాయిగా ఉందో, విశ్వసించితే చాలు నేను నశించను, నిత్య జీవానికి వెళతాను. ఇది చదివితేనేమో అసలు ఈయనెవరబ్బా అనిపిస్తుంది. ఎక్కడ కనపడినా సమాధానం కలుగునుగాక అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు నేను సమాధానం ఇవ్వడానికి రాలేదంటాడేంటి? నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోవాలి, దాని మీద నువ్వు అంతగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నువ్వు దాన్ని దక్కించుకుంటావు అంటున్నాడు ఆయన. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదంత తేలికైంది కాదు. ఆయన వెంబడించడానికి ప్రయత్నించినటువంటి వారు, తన శిష్యులు కూడా దూరం వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన ధన్యతల గురించి మాట్లాడితే ఎంత బాగుంటుంది. 5వ అధ్యాయం మత్తయి సువార్త. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎంత చక్కగా, ఇదిగో నువ్వు కనికరించబడతావు, నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు, భూమిని స్వతంత్రించుకుంటావు, దుఃఖం నీ నుంచి తొలగించబడుతుంది. ఎంత ప్రాణానికి ఉల్లాసం ఇస్తుంది కదా. ఇంత బాగా మాట్లాడినటువంటి దేవుడు ఆయన వాటితోటి మాత్రమే ఆపేయలేదు. ఆయన అక్కడి నుంచి ముందుకెళ్ళాడు. ఆయన ఇంకా మాట్లాడడం ప్రారంభించాడు. కాసేపటికి జరిగింది ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఆరవ అధ్యాయం 66వ వచనం చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎవరు వాళ్ళు? శిష్యులే. నేను నిన్ను వెంబడిస్తాను అని వచ్చినటువంటి వాళ్ళే. చాలా బాగుంది అని వచ్చినటువంటి వాళ్ళు. ఆకలి అయితే రొట్టెలు దొరుకుతున్నాయి, కొంచెం ఉన్నా కానీ ఆయన ఎక్కువ చేసి పెడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన, ఇదిగో నన్ను వెంబడించడం అంటే ఇలా కాదు, నన్ను వెంబడించడం అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ రైట్స్. నీకున్న హక్కులు నువ్వు ఇచ్చేసేయాలి. నా కోరిక చొప్పు నువ్వు జీవించగలగాలి, నా మాట చొప్పు నువ్వు జీవించగలగాలి. నీకు అనిపించినట్టుగా నువ్వు జీవించడం కాదు, నన్ను నువ్వు వెంబడించాలి. నేను ఎక్కడికి వెళితే నువ్వు అక్కడికి రావాలి, నేను ఏం చేస్తే నువ్వు అది చేయాలి, నా మాట చొప్పున నువ్వు చేయాలి, నా మాట చొప్పున చేయాలి. అంత తేలిక కాదు. పేతురు ఒకసారి రాత్రి అంతా చేపలు పడ్డానికి ప్రయత్నం చేశాడట. ఎక్స్పర్ట్స్ వీళ్ళు, దేనిలో? చేపలు పడ్డంలో ఎక్స్పర్ట్స్. ఎప్పుడు ఏ టైంలో చేపలు ఉంటాయి, ఏ ప్రాంతంలో చేపలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి వీళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. ఆ రోజు ఎందుకో బాగా కష్టపడి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి చేపలు దొరకలేదట.
ఏదోలో మన అదృష్టం ఎలా ఉంది అనుకొని ఒడ్డుకొచ్చి ఆ నెట్స్ తీసుకొని బాగు చేసుకుంటున్నారట వలలు. యేసుక్రీస్తు అందరితో మాట్లాడుతూ, ఆ జనసమూహంతో మాట్లాడుతూ ఆయన నడుచుకుంటూ వస్తూ ఆ పేతురు బోటు దగ్గర చూసి ఆ బోట్లోకి ఎక్కి కూర్చున్నాడట. కొంచెం ఎత్తుగా ఉంటుందని అక్కడికి ఎక్కి కూర్చొని మాట్లాడుతున్నాడు వీళ్ళందరితో. అంతవరకు బాగానే ఉంది. ఈయన కూడా వాళ్ళంతా బాగు చేసుకుంటూ బాగానే విన్నాడు. అది అయిపోయిన తర్వాత ఆయన పేతురు వైపు తిరిగి, పేతురు లోతునకు నడిపించు, పద లోపలికి వెళ్దాం అంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. అయ్యా వెళ్ళినవాడా, రాత్రంతా మేము శ్రమ పడ్డాం, మాకు ఏమీ దొరకలేదు, మా ప్రయత్నం మేము చేసాం ప్రభువా, ఇప్పుడు కాదు సమయం అన్నట్టుగా ఆయన మాట్లాడి తర్వాత ఏం చేశాడు, అయినను నీ మాట చొప్పున వాళ్ళను వేతును. అక్కడ ఆయన శిష్యుడు అని నిరూపించుకున్నాడు. నాకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదని, నాకు అనిపిస్తుంది ఇది నేను ఆల్రెడీ ప్రయత్నం చేశానని, నాకు అనిపిస్తుంది దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అయినా నీ మాటను బట్టి నేను చేస్తాను. శిష్యుడిగా ఉండేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణం, నాకు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదని, నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనం లేదని, కానీ నీ మాటను బట్టి నేను జీవిస్తాను, నీ మాటను బట్టి నేను ముందుకు వెళ్తాను, నీ మాటను బట్టి నేను వల్ల వేస్తాను, నీ మాటను బట్టి నేను స్థిరంగా ఉంటాను, నీ మాటను బట్టి నేను కదిలి వెళతాను. సమస్తము ఆయన మీద ఆధారపడడం అంటే మనకు అనిపించిన దాన్ని సిలువేసేయడం, మన హక్కుల్ని సిలువేసేయడం, మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయనను వెంబడించడం. నిన్ను నువ్వు వెంబడించాలని కోరుకుంటూ ఆయన వెంబడించడం అనేది జరగదు. ఇద్దరు సమ్మతించని ఎడల కలిసి నడవడం సాధ్యమవుతుందా? ఏమండి, మీ ఊరి దగ్గర బయలుదేరి ఇక్కడికి రావాలి, ఇక్కడికే రావాలని నువ్వు అంటావు, ఇంకొకళ్ళు ఇంకెక్కడికో వెళ్ళాలంటారు, మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. ఎందుకని? మీరు ముందు అంగీకరించాలి ఇద్దరు కలిసి రావాలంటే. దేవుడు నువ్వు కలిసి ప్రయాణం చేయాలి అని అంటే నువ్వైనా ఆయన మాట వినాలి, ఆయన నీ మాట వినాలి. నీ మాట ఆయన ఎందుకు వినాలి చెప్పండి? మనకేం తెలుసని? నువ్వు ఒక గుడ్డివాడిని పట్టుకొని ఆయన వెంట వెళ్తున్నావు అనుకున్నావు, నువ్వు గుడ్డోడివి కాదు. ఎదురుగా గుంట ఉంది, ఆ గుంటలోనికి ఆయన నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్తావా? వెళ్ళావు కదా. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జంతువులకు ముందే తెలుస్తుంది అంటారు. ఇంటి లోపలికి వెళ్తే ప్రమాదం అని ఒక జంతువుకి, నీకు పెంపుడు కుక్కకి తెలిసిందనుకోండి, దాన్ని పట్టుకొని లోపలికి లాగు, లోపలికి వస్తుంది, అది రాదు. ఎందుకు రాదు? అక్కడ ప్రమాదం అని తనకు అర్థమవుతుంది, నీకు అర్థం కావట్లేదు అది. ఇప్పుడు నీ జీవితంలో నీకు ఏది మంచిదో ఏది మంచిది కాదు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసా, నీకు తెలుసా? ఆయనకి తెలుస్తుంది నీ ముందున్న గుంట, ఆయనకి తెలుస్తుంది నీ ముందున్నటువంటి ప్రమాదం. నువ్వేమో నాతో పాటుగా నువ్వు రా ప్రభువా, నాకు ఇష్టం ఇది, నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడికి వెళ్తా, ఇదిగో పలాని వ్యక్తి నాకు ఇష్టం, పలాని ఆర్గనైజేషన్ నాకు ఇష్టం, పలాని పని నాకు ఇష్టం, నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఆయన అంటాడు, ఇదిగో అది గుంటది, నేను నిన్ను నడిపిస్తాను, నీ లోపలంతా లేదు ఇదే చేయాలి అని నీకు అనిపిస్తుంది. కానీ నిన్ను వెంబడించాలనుకుంటున్నావా, ఆయన్ని వెంబడించాలనుకుంటున్నావా? తీర్మానం చేసుకో. ఒకవేళ ఆయన్ని వెంబడించాలంటే నీకు ఏ మాత్రం నచ్చకపోయినా ఆయన చెప్పిన దాన్ని బట్టి ముందుకు సాగు. చాలా కష్టమైంది. అందుకే మనం ఇప్పుడు చదువుతున్న అప్పటి నుంచి ఆయన వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి, నాతో పాటు ఉండడం అంటే నా మరణాన్ని కూడా మీరు స్వీకరించాలి అనే మాటను చెప్తుంటే వాళ్ళకి చాలా కఠినం అనిపించింది. అప్పటి నుంచి అనేకులు ఆయన శిష్యుల్లో వెనకకు తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు, మరలా తిరిగి రాలేదంట. వాళ్ళు అనుకున్నారంట ఇంకొకసారి బుద్ధుంటే ఈయన దగ్గరికి రాను. సాక్షాత్తు యేసుక్రీస్తు దగ్గర జరిగినటువంటి వృత్తాంతం గురించి మనం మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను ఒకవేళ 2000 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళి ఆయన జీవించిన కాలంలో నేను ఆయన పక్కన జీవిస్తే భలే ఉంటుందని. వాళ్ళకి భలే ఉంది, ఇంకొకసారి బుద్ధి ఉంటే ఈయన వైపుకి రాను అలా అనిపిస్తుందా దేవుని దగ్గర? ఆయన్ని వెంబడించేటప్పుడు నీ లోపల ఒక ఆలోచన, నీ లోపల ఒక ఏమంటాం కోరిక, నీకున్నటువంటి కోరికలు ఆయన ఉన్నటువంటి కోరికలు ప్రత్యేకంగా అనిపించినప్పుడు నీకేమో తెలిసిన దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేస్తావు. ఆయనేమో నీ భవిష్యత్తు కూడా తిరిగిన వాడిగా ఆలోచన చేస్తాడు. కానీ అది మనకు అర్థం కాదు కదా. మనం గింజుకుంటుంటాం, లేదు ప్రభువా
ఇప్పుడైతే ఇక్కడే ఉంటా. లేదు ప్రభువా, ఇప్పుడు ఇక్కడ ఉండలేను నేను. లేదు ప్రభువా, నా వల్ల కాదు. ఆయన అంటాడు, నీకు మంచిదేదో నాకు తెలుసు, కొంచెం అణిగి ఉండండి, పర్వాలేదు, తగిన కాలం అందు నువ్వు హెచ్చించబడతావు, నన్ను వెంబడించు. కానీ అంత తేలికైంది కాదు. ఆయన శిష్యుల్లో వారు కూడా ఆయన దగ్గర ఉండడానికి ఇబ్బంది పడ్డారంట. 12 మంది శిష్యులను చూడండి. ఒకడైతే ఇంకా చాలులే, ఇంకా ఇంత ఉన్నది, అమ్మేస్తే బెటర్ అనుకున్నాడంట. తీరా వెళ్ళేసి డబ్బులుగా అమ్మేశాడు తన గురువుని. ఎంత ఇబ్బంది అనిపించిందో. మిగతా వాళ్ళు ఏమైనా తక్కువ అనుకున్నావా? ఆ రోజు ఆయన పట్టుకోవడానికి వస్తే వీళ్ళను కూడా పట్టేసుకుంటారు, వీళ్ళను కూడా చంపేస్తారు అనేటువంటి భయం పట్టుకొని ఒక్కడు నిలబడకుండా పారిపోయాడంట ఆయన దగ్గర నుంచి. దుడుకుగా పేతురు ఏదో ఒకటి ట్రై చేశాడంట, కత్తి తీసుకొని ఇంకోటి కట్టడానికి. అది ఈయన ఒప్పుకోలేదు. నీ చావు నువ్వు చావు అనుకుంటూ వెళ్ళిపోయినట్టు అయిపోయింది. వదిలేసి వెళ్ళిపోయారు. మరలా వెనక్కి తిరిగి వచ్చి కూడా ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కడు మిగలలేదు ఆయన దగ్గర. అందరు పరిగెత్తారు. బట్టలు ఊడిపోతుంటే కూడా పట్టించుకోకుండా పరిగెత్తారంట. మనం చూస్తాం గెత్సెమనే వనంలో. ప్రాణభయం. ఆయనతో పాటుగా 3.5 సంవత్సరాలు తిని అన్నీ చూసి వాళ్ళ చేతులారా అద్భుతాలు చేసి అన్నీ చేసినటువంటి వీళ్ళు కూడా ఆయన దగ్గర నుంచి పరిగెత్తడం ప్రారంభించారు. అలాంటి వాళ్ళు మరలా గొప్పగా దేవుని కోసం ఎలా నిలబడగలిగారు? అది ఎలా సాధ్యమైంది? వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించడం కుదరదు. అంతెందుకు, ఆయన్ని వెంబడించినటువంటి ఈ శిష్యులతో పాటుగా పరిసయ్యులు వెంబడించారు, శాస్త్రులు వెంబడించారు, సద్దుకాయులు వెంబడించారు. వాళ్ళు తమంతట తాము తమ స్వంత తెలివితోటి జ్ఞానంతో ఆయన శోధించాలని పరిశోధించాలని ప్రయత్నం చేసి ఆయన మాటలను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు జీవిస్తే వాళ్ళకి ఎవరికి జ్ఞానం కలగలేదే. నీకంటే మాకే ఎక్కువ తెలుసు అనేటువంటి ఆ అజ్ఞానంతో మిగిలిపోయినటువంటి వారిగా అలానే కంటిన్యూ అయ్యారు. ఆయనతో తిరిగారు వీళ్ళు కూడా. కానీ వాళ్ళెవరికి శిష్యునిగా ఉండేటువంటి వారిగా అయితే వాళ్ళు లేరు. ఆయన వెంబడించలేదు. వాళ్ళు వెంబడించాల్సిన విధానంలో వెంబడించడం లేదు. నీవు నేను యేసుని వెంబడించడం అనేటువంటిది మన స్వంత తెలివితోటి జరిగేది కాదు. మనంతట మనం దాన్ని చేయగలిగింది కాదు. దానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మనం ఎంత తొందరగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. లూకాసు వార్త 11:39లో ఆయన వెంబడించినటువంటి యొక్క పెద్దవారి గురించి మనం చదువుతాం. 11:39. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలతోటి, ఆ పరిసయ్యులతోటి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా ఎలా చేస్తారు మీరు? ఇలా ఎలా జీవిస్తారు? మీరన్నీ తెలిసిన వాళ్ళుగా మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి ఏది తెలిసిన వాళ్ళుగా మీరు ఉండట్లేదు. ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా కఠినంగా అనిపించినాయి. ఇటువంటి మాటలే మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఇప్పుడు మనం చదవకపోవడం లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనానికి వెళదాం. చదవండి. అరవై 44వ వచనంలో ఆయన చెప్తాడు, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.
విశ్వసించిన వారెవరో, తను అప్పగింపబోడు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. లాస్ట్లో వచ్చినప్పుడుగా తెలియడం, ముందు నుంచి తెలుసంట. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యుద్ధకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను. దేవుని కృప పొందుకున్న వారిగా మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకుందాం. మనం ఏదో పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టో, ఎవరో పరిచర్యను బట్టో మనం దేవుని వద్దకు రాలేదు. వాటిని దేవుడు వాడుకున్నాడు ఖచ్చితంగా. కానీ దేవుని కృప ద్వారా మనం ఆయన దగ్గరికి రాగలిగాం. ఆయన మాత్రమే ఆకర్షించుకున్నాడు. ఆయన మాత్రమే మన జీవితాల్లో కార్యం జరిగించాడు. అటువంటి దేవుడు విశ్వసించేటట్లుగా నీకు సహాయం చేస్తే వెంబడించేటట్టుగా కూడా ఆయనే సహాయం చేయాలి. నీ స్వంత శక్తితోటి, జ్ఞానంతో, నేను విల్ పవర్ తోటి చక్కగా ముందుకెళ్ళగలుగుతాను అనుకుంటే కుదరదు, వెళ్ళలేం. ఆటోమేటిక్ బోట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ బోట్స్. వాటిలో ఇదిగో నువ్వు తూర్పుకెళ్ళు లేకపోతే పడమరకెళ్ళు అని మనం పెట్టవచ్చు. ఇదిగో నువ్వు తూర్పుకెళ్ళు అని పెట్టాం, నువ్వు మాత్రం పశ్చిమానికి వెళ్ళాలి, పడమరకు వెళ్ళాలనుకుందాం. అది ఆటోమేటిక్గానే తూర్పుకి వెళ్ళని పెట్టి పడమరకు వెళ్ళాలని చెప్పి స్టీరింగ్ తిప్పుతున్నావు. కష్టమా సులభమా? నీ చేతిలో బలం ఉంది కాబట్టి నువ్వు తిప్పుతావు. మొత్తానికి ఆ బోటు కాస్త పడమర వైపు తిరుగుతుంది. కానీ దాన్ని అలా వదిలి వెంటనే మరలా వెనక్కి తూర్పుకి వెళ్ళిపోతుంది. మరలా కష్టపడి వెనక్కి తిప్పుతావు, పడమరకు వెళ్తాను అని. బాగానే ఉంటుంది, గట్టిగా పట్టుకుంటావు. కాసేపు పట్టుకొని ఇలా వదలగానే మరలా తూర్పుకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటబ్బా, నేను పడమరకు వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తుంటే తూర్పుకి వెళ్తుంది ఏంటి? ఇది ఎందుకు వెళ్తుంది అలా? నీ లోపల సెట్ చేయబడింది ఏమని? తూర్పుకి వెళ్ళు అని. మన లోపల మనకు ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం ఫాలో అవుతుంటాం. ఆ లోపలది మార్పు కావాలి. ఆ లోపల దేవుని యొక్క మాట జీర్ణించబడాలి. ఆయన యొక్క కమాండ్ని మనం స్వీకరించగలగాలి. మనం ఒకటి అనుకొని దేవుడు చేసిన దాన్ని, దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి పైన మనం ప్రయత్నం చేస్తే ఏమర్పాటుగా ఉన్న ప్రతిసారి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? చాలా ప్రయత్నం చేస్తున్నాను నేను ఆత్మీయంగా ఉండడానికి, కానీ ఎందుకో ఒక్కసారిగా మరలా కింద పడిపోతున్నాను. మరలా ప్రయత్నం చేస్తున్నా, మరలా కింద పడుతున్నా, మరలా ప్రయత్నం చేస్తున్నా, మరలా కింద పడుతున్నా. నీ విల్ పవర్ చేతను ఏదైనా చేయాలంటే కుదరదండి. ఇది యేసుని వెంబడించడం అనేది దేవుని కార్యం. మనకు సహాయకుడిగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు పంపించాడు. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. వీటిని జాగ్రత్తగా గమనించండి. నీవు నేను యేసును వెంబడించే శిష్యులుగా ఉండాలి అని అంటే మనంతటా మనం దీన్ని చేయలేమన్న విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని మనకు బోధించేటువంటి వ్యక్తి. ఆయన మనకు జ్ఞాపకం చేసేటువంటి వానిగా ఉన్నాడు. 15వ అధ్యాయం 26వ వచనం యోహాను సువార్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చేటువంటి వానిగాను, సహాయం చేసేవానిగాను మనం ఇక్కడ చూస్తున్నాం. 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన మిమ్మల్ని జ్ఞానులుగా చేస్తాడు,
నా గురించి ఆయన మీకు ప్రత్యక్షపరుస్తాడు, నేను చెప్పిన వాటిని మీకు బోధిస్తాడు. ఈ విషయాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారే స్వయంగా మనతో మాట్లాడడం మనం చూస్తున్నాం. సంఘంతో మాట్లాడుతూ పౌలు గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి మాటలను కూడా మనం చదువుదాం. గలతీకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. తన జీవితాన్ని బట్టి ఆయన ఇచ్చేటువంటి టెస్టిమనీ, నేను కాదు జీవిస్తుంది, నా యందున్నటువంటి క్రీస్తు జీవించుచున్నాడు. ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చినటువంటిది, ఆయన నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి జీవితం. ఆయన యందు విశ్వాసం ఉంచి నేను జీవించుచున్నాను, ఆయన వైపు తదేకంగా చూస్తూ నేను జీవించుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను దేవుని పిల్లలం, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెనని నేను చెప్పగలిగితే అది ఎవరి ద్వారానో కలగలేదట. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడట. నీకు నాకు ఆ ప్రత్యక్షత కలిగిందంటే గమనించండి, అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఆయన వల్ల మాత్రమే కలిగింది. అది నీ స్వంతగా జరిగినటువంటి కార్యం కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ఈరోజు నేను ధైర్యంగా ఈ మాటలు మనం చెప్పగలుగుతామా? ఆయన నాతోనే ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవుడు మనతోటే ఉన్నాడు. ఆయన నాకు సహాయం చేసేవాడు, నేను దేనికి భయపడను అని మనం చెప్పగలిగిన వారిగా ఉన్నామా? ఇది పరిశుద్ధాత్మ మన జ్ఞాపకం చేసేటువంటి విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. 28వ అధ్యాయం మత్తయి సువార్తలో చివరి వచనంలో మనం చదువుతాం. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈరోజు నీకు అనిపిస్తుందా దేవుడు నాతోనే ఉన్నాడు అని? నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు దేవుడే ఉన్నాడా అని. ఆయన అంటున్నాడు, దేవుడు ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడం లేదు, నిన్ను వదిలిపెట్టడం లేదు. యుగ సమాప్తి వరకు, నువ్వు చూస్తున్న యొక్క యుగం ఉండేంత వరకు కూడా ఆయన నీతోనే ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. నా దేవుని యొక్క ప్రత్యక్షతతో మాత్రమే మనం ఆయన వెంబడించగలుగుతాం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆ శిష్యులు ఎవరైతే పారిపోయినటువంటి వారిగా ఉన్నారో, ఆయన వదిలేసినటువంటి వారిగా ఉన్నారో, ఆయన మరలా వారిని పిలిచి, ఎందుకు పారిపోయారు? నేను మీకేం తక్కువ చేశాను? నాతో మీరు ఉన్నారు కదా, ఇన్ని చూశారు కదా, ఇవేం చెప్పలా ఆయన. ఆయనకు తెలుసు వారంతటా వారు దీన్ని ఏది చేయలేరు. వీరికి ఒక ప్రత్యేకమైన శక్తి అవసరం, ఒక ప్రత్యేకమైన నడిపింపు అవసరం, ఒక ప్రత్యేకమైన గైడ్ అవసరం, వారికి ప్రత్యేకమైనటువంటి ఆదరణకర్త అవసరం. ఆయన నేను పంపిస్తున్నాను, ఆయన మీ దగ్గరకు వచ్చేంత వరకు మీరు కొంచెం ఒక చోట నిలిచి ఉండండి. ఈరోజు నేను ఒకవేళ ఆయన సన్నిధిలో నుంచి పారిపోయేవారిగా మనం ఉన్నట్లయితే, పదే పదే వెనకకు పడిపోతూ అలసిపోయిన వారిగా, ఎన్నిసార్లు ప్రయత్నించానో తెలుసా నేను దేవుని వెంబడించడానికి,
అయినా నా వలన కావడం లేదు. ఎంతో ప్రయత్నం చేశాను, ఏది ఫలించడం లేదు. కొన్నాళ్ళు బాగానే వెళ్తున్నాను, ఇంకొన్నాళ్ళకి మాత్రం నీరు గారిపోతున్నాను. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సహోదరుడా, గుర్తించు, పరిశుద్ధాత్మ నీకు అవసరం. ఆయన లేకుండా నీ స్వంత భక్తి చేత, శక్తి చేత ఏది చేయడం సాధ్యపడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఇదే మాట ఆయన శిష్యులతో మరలా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 4వ వచనంలో ఆయన చెప్తాడు, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం కోసం కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్ముని కోసం కనిపెట్టుకొని ఉండండి. నీ జీవితంలో పరిశుద్ధాత్ముని చేత నడిపించబడడం కోసం కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే విశ్వసించడానికి ఆయనకి సహాయం చేశాడు, నడిపించడానికి కూడా ఆయనకి సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమి నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా అంటే, నమ్మకం కుదరొచ్చేమో, కానీ నడవడం మాత్రం అంత తేలిక కాదు. ఏమండి, నమ్మకం కుదరడం ఓకే, నడవడం మాత్రం అంత సులభం కాదు. ఇట్ ఈజ్ ఈజీ. గాల్లో తేలాడడం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. విమానంలోంచి దూకి ఆ యొక్క అడ్వెంచర్ని అనుభవించాలని చెప్పేసి చాలా ఖర్చు పెట్టుకుని వెళ్తాం. పైకి వెళ్ళిన తర్వాత దూకు అంటే నేను దూకను. కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా వేరే వాళ్ళకి, వాళ్ళు ఒప్పుకోరు. అంటారు, నా మీద నీకు నమ్మకం లేదా అంటారు. నీ మీద నాకు నమ్మకం ఉందిలే బాబు, కానీ ఇక్కడ అనుకోవడం వేరు, ఇక్కడ చేయడం వేరు. అన్నీ ఉంటాయి, మళ్ళీ నీకు అన్నీ తగిలించుకొని ఉంటావు. అయినా కానీ మనసులో భయం, ఆందోళన, ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ దాకా ఎవరు వెళ్ళమన్నా నిన్ను, నువ్వే కదా వెళ్ళావు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ పట్టానా కుదరదు. కానీ ఆ ఎక్స్పర్ట్స్తో పట్టుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు నిన్ను జాగ్రత్తగా నడిపించడం మనం చూస్తాం. వాళ్ళు కనిపించకపోవచ్చు, వీళ్ళని నమ్మొచ్చు అని అనిపించకపోవచ్చు, కానీ ముందు నమ్మావు నువ్వు వాళ్ళని, అందుకే అక్కడ దాకా వెళ్ళావు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. యేసుని వెంబడించేటప్పుడు నీకు అనిపించకపోవచ్చు, ఇది సాధ్యమేనా, ఇది కుదురుతుందా, సరి అయిందేనా, ఇది ఏం చేయాలి, ఏం చేయకూడదు అనిపించకపోవచ్చు. ఆయన్ని నమ్ము, అంతవరకు ఓకే. ప్రభువా, నేను నమ్ముతున్నాను, ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, అంతవరకు బాగానే ఉంది. ఏదో ఒక అడుగు ముందుకి, నీకు కనపట్టలేదు కదా, గాల్లోకి నువ్వు అడిగాయి. ఎలా? ఆ రోజు పేతురు నీటి మీద నేను నడుస్తాను అన్నాడట. ఏమో ఆయన అడిగాడు, నిన్ను నీకెందుకు కదలకుండా కూర్చోవచ్చుగా, నువ్వే అయితే నేను నీటి మీద నడుస్తా అంటే ఆయన కాకపోతే ఏమైపోయేవాడు పాపం ఆ రోజు. కానీ పేతురు ధైర్యానికి మెచ్చుకోవాలి. మొట్టమొదటిగా నడిచినటువంటి మనిషిగా చెప్పుకోవచ్చు నీటి మీద. నువ్వే అయితే నేను నడుస్తాను. ఆ కదిలే నీళ్ళల్లో కాలు పెడితే ఆయనకి ఎలా అనిపించిందో మనం ఊహించగలుగుతామా? లేదు. నువ్వు ట్రై చేస్తావా కాలు పెట్టడానికి కదిలే నీళ్ళల్లో? ఆ తుఫాను మధ్యలో దేవుడు చెప్పే మాటకి నమ్మడం వరకు బాగానే ఉంది, నడవడం మాత్రం కష్టంగా అనిపించవచ్చు. కానీ పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం నీతో ఉంటే నువ్వు క్లిష్టతరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ముందుకు నడవగలుగుతావు. ఆయన నీకు అనుగ్రహించే శక్తి అటువంటిది. మనం ఇక్కడ 12 మంది శిష్యులను మనం చూస్తున్నాం, పారిపోయినటువంటి వారిని, తృణీకరించినటువంటి వారిని, తమ ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నించినటువంటి వారిని. వీళ్ళందరికీ దేవుడు ఆ మాట చెప్పాడు, మనం ముందు చదివాం కదా, ఏమని? నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే కాపాడుకున్నట్టే, నా నిమిత్తం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నువ్వు దాన్ని దక్కించుకున్నట్టే. బాగానే విన్నారు ఇవన్నీ. కానీ ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు తమ ప్రాణాన్నే చూస్ చేసుకున్నారు. అటువంటి వారితో మరలా ఆయన అంటున్నాడు, వేచి ఉండండి. ఇంకేం వచ్చింది ప్రభువా, 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాం, ఏమి రాలేదు మాకు, చివరికి వచ్చి మేము పారిపోయాం, చివరికి వచ్చి నువ్వు మాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడగలిగాం, ఏం వచ్చింది మాకు? ఆయన అంటున్నాడు, మీకు అర్థం కావట్లేదు, నేను ఏ శక్తి గురించి మాట్లాడాను. వేచి ఉండండి, వేచి ఉండండి. ఆ సమయం రానే వచ్చింది. అప్పుడు ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఒక్కసారిగా ఆయన అనుగ్రహించే శక్తి చేత నింపబడ్డారు.
2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు మొదటి 4 వచనాలు చదువుతున్నాను. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారికి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముని వారు ఆ రోజు పొందుకున్నారు. నింపబడ్డారు అని మనం చదువుతున్నాం. నింపబడ్డారు, నిండిన వారై ఆత్మతోటి అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. వారు ఎరుగనటువంటి దాన్ని చేయగలుగుతున్నారు. వారు ఎరుగని జ్ఞానం వారికి అబ్బింది. నా చిన్నతనంలో ఒక వ్యక్తికి దెయ్యం పట్టడం చూశాను. దెయ్యం పట్టిన వ్యక్తిని చూశాను. ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి కదలలేని స్థితిలో ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉండేవాడు, పని చేసుకుంటూ ఉండేవాడు, చదువు లేదు. ఆ దెయ్యం ఆయన్ని పీడించడం ప్రారంభించిన తర్వాత ఒకసారి ఆయనతో మాట్లాడుతుంటే చక్కగా అచ్చ హిందీలో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా హిందీలో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అదంటే అపవిత్రాత్మ వల్ల వచ్చినటువంటి ఒక శక్తి. తనకు రాని భాష, ఎప్పుడు నేర్చుకోని భాష, తను ఎరుగినటువంటి దానిలో స్పష్టంగా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. అటువంటిది ఒక అపవిత్రాత్మ వల్లనే కలిగితే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు, ఆయన చేతను నిండు కనబడినప్పుడు ఎటువంటి శక్తి చేతను నింపబడతావు నీకు అర్థమవుతుందా? అది మన మహిమ కోసం కాదు, కానీ దేవుని కార్యములను వివరించేటట్లుగా దేవుడు వారి నోటిని అప్పుడు అభిషేకించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తే వారందరూ కూడా తమ భాషలో వినగలిగినట్లుగా దేవుని కార్యాలను వీరు ప్రచురపరచడానికి, ఆయన మహిమపరచడానికి వారు దర్శించేటట్టుగా, చూచేటట్లుగా, వినేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మని యొక్క కార్యం నిన్ను మరొక లెవెల్లోనికి తీసుకుని వెళుతుంది. అప్పటి వరకు నువ్వు చేయలేనటువంటి వాటిని చేయగలగడానికి పరిశుద్ధాత్మని యొక్క శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది. అప్పటి వరకు నువ్వు నిలబడలేనటువంటి నీ స్థితిలో నుంచి, పడిపోతున్న నీ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆయన మరలా నిన్ను ఇప్పుడు నిలబెట్టినప్పుడు ఇక ఏది నిన్ను పడగొట్టలేనంతగా అది నిలబెడుతుంది. అపోస్తలుని ఎంతగా నిలబెట్టిందంటే వారు మరణించడానికి కూడా ఏమాత్రం భయపడకుండా చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించిన వారిగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు పారిపోయింది వీళ్ళేనా అని అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరణం వారి ముందు కనబడితే ఏమాత్రం బెనకకుండా, తొణకకుండా ఆనందంతో ముందుకు వెళ్ళగలిగారట. పరిశుద్ధాత్మని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనినప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతావు. దేవుడు చేసేటువంటి కార్యం అది. నువ్వు తెచ్చిపెట్టుకుంటే కాదు, ధైర్యంగా ఉండు, దేవుడు చేస్తాడు అని ధైర్యపరిస్తే వచ్చేది కాదు, ఆయన నీకు ఇచ్చేటువంటిది అది. సో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనేది మనం అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. బయటికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తుంటే వారందరూ కూడా వీరిని తృణీకరించారు. వీరిని కట్టిపడేయడానికి, ఖైదు చేయడానికి, శిరచ్ఛేదన చేయడానికి ప్రయత్నం చేశారు. వారు మరలా వెనక్కి వచ్చి ఏం చేయాలి అని మరలా ప్రార్థన చేస్తే ఆ చోటు కంపించిందంట. ధైర్యం చేత దేవుడు వారిని నింపాడట. దేవుడిచ్చేటువంటి కార్యం అది. వారు సొంతగా ఇంత ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడేవారు కాదు. అందుకే బయట వాళ్ళందరికీ వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు, అధికారంగా ఎలా చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే జ్ఞానంతో చేసేదైతే వాళ్ళు కూడా చేసేవాళ్ళు, తెలివితో చేసేదైతే వాళ్ళు కూడా చేసేవాళ్ళు. కానీ వీరు చేస్తున్నది ప్రత్యేకంగా అనిపిస్తుంది, ధైర్యంగా అనిపిస్తుంది, అధికారంగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుని వల్ల వచ్చింది, నిన్ను బట్టి వచ్చేటువంటిది కాదు అది. ఇంకా ఉదాహరణ చూద్దాం. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 59-60 వచనాలు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను.
ఈ మాట పలికి నిద్రించెను. చివరి మాట అని చెప్తుంటాను చూడండి. ఏం మాట్లాడాడు స్టెఫెన్? ఏం మాట్లాడాడండి? ఈ పాపాన్ని వీరి మీద మోపకు. అప్పుడు కూడా ఎదుటిన్నటువంటి వాళ్ళ యొక్క కన్సర్న్ని ఆలోచించగలిగినటువంటి ఆ సెల్ఫ్లెస్ లైఫ్ అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? పరిశుద్ధాత్మని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. స్వతహాగా మనిషి తన స్వంత ప్రయోజనాన్ని కోరుకుంటాడు. ఇది చేస్తే నాకేంటి, దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి, ఇది చేస్తే నా భవిష్యత్తుకి ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇది చేస్తే నా కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలా మన స్వంత ప్రయోజనం కోసం చేయడం మనిషికి బాగా తెలుసు. ఇది మంచిది అని మనం నమ్ముతాం. కానీ ప్రభువును వెంబడించేటువంటి శిష్యుడు మాత్రం తనకు నచ్చినటువంటి వాటిని, తన ప్రయోజనకరమైన వాటిని చేయడం కాదు, ఎప్పుడు కూడా ప్రభువు చెప్పినటువంటి బాటలో నా ఎదుటున్నటువంటి వారికి ప్రయోజనకారిగా ఉండాలి అని ఆశపడేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ స్టెఫెను జీవితంలో చూస్తున్నాం. మరణించేటువంటి సమయంలో కూడా చివరి మాట కూడా, ఎవరన్నా మీ మీద బాగా కోపం పడి మీరు వాక్యం చెప్పడానికి వెళ్ళిన దగ్గర మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, అక్కడ నుంచి నువ్వు బయలుదేరి వచ్చేటప్పుడు నువ్వు అడిగే లాస్ట్ మాట ఏంటో ప్రభువుని, వాళ్ళని పక్కన పెట్టండి. ప్రభువుని ఏమడుగుతావు? ప్రభు వీళ్ళకు బుద్ధి చెప్పండి ప్రభు. అదేమంటే బైబిల్లో దావీదు కూడా ప్రార్థన చేశాడండి, ఈ నా శత్రువుల దవడ పళ్ళను విరగొట్టండి అని. నేను అలాంటి ప్రార్థన చేస్తున్నాను అంటాడు. యేసుక్రీస్తు వారు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎలాంటి ఆత్మను పొందుకున్నావు నీకు తెలియడం లేదు. ఏమాట అంటున్నాడు? ఎలాంటి ఆత్మను పొందుకున్నావు నీకు తెలియడం లేదు. నీకు నువ్వు అడిగేదంతా మంచిదే, బాగానే ఉంది, జెన్యూన్గా జస్ట్గా నీకు అనిపిస్తుంది. కానీ నువ్వు పొందుకున్న ఆత్మ మాత్రం నీకేం చెప్తుందంటే, లేదు లేదు క్షమించేసాయి, పగ తెచ్చడం నీ పని కాదు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఆయనకి అవకాశం ఇవ్వు, నీ చేతిలో నువ్వు తీసుకోకు అని ప్రభువు నీకు అనుగ్రహించిన ఆత్మ మనకు తెలియజేసే విషయం అది. యేసుని వెంబడించడం గురించి మనం మాట్లాడుతున్నాం. యేసుని వెంబడించడం అంటే ఆయనకు లోబడి ఉండడం, ఆయన మాటకు లోబడి ఉండడం. తండ్రికి యేసు ఎలా లోబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. ప్రతి విషయాన్ని కూడా ఆయన అంటాడు, నా తండ్రికి నేను లోబడుతున్నాను, ఆయన చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను, ఆయన చూపించిన దాన్ని నేను చేస్తున్నాను, ఆయనకి ఇష్టమైనట్టుగా నేను జీవించాలని నేను ఆశపడుతున్నాను, నా అంతటి నేను ఏది చేయడం లేదు. ఇదే మాటలను ఒక క్రైస్తవునిగా, యేసుని వెంబడించే శిష్యునిగా మనం చెప్పగలగాలి. నా దేవుడు ఏం చూపిస్తున్నాడో నేను అది చేస్తున్నాను, ఆయన ఏం వినిపిస్తున్నాడో నేను అది మాట్లాడుతున్నాను, ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడో నేను అక్కడికి వెళుతున్నాను, ఏది వద్దంటున్నాడో అది నేను చేయడం లేదు, ఎవరిని క్షమించమంటున్నాడో నేను అక్కడ క్షమించగలుగుతున్నాను, ఎవరికి సహాయం చేయమంటున్నాడో నేను అలా సహాయం చేయడానికి ముందుకు వెళ్తున్నాను. నా ప్రయోజనం ఏంటి, నా తెలివి ఏంటి అన్న దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళడం లేదు, ఆయన కోరుకున్న దాన్ని బట్టి నేను వెళుతున్నాను. చాలాసార్లు నాకు అనిపించవచ్చు ఇది నాకు వద్దు అని, కానీ నీ చిత్తం ఏంటో అదే జరిగించు అని నేను కోరుకుంటున్నాను. ఇటువంటిది ఆయన్ని వెంబడించే శిష్యునికి ఉండేటువంటి లక్షణం. యేసుని వెంబడించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడుతున్నాడు మనం చెప్పుకున్నాం కదా. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు ఆయన మనకి ఇచ్చేటువంటి కొన్నిటిని మనం కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించుదాం. ముందుగా యోహాను సువార్త 8:29, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి వాటి గురించి చూద్దాం. 8:29 యోహాను సువార్త. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎంత మంచి మాట, ఎంతగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం. ఆయన గుర్తుపెట్టుకున్న మాట అది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ చేస్తాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఆయన ఏం చేశాడట? తండ్రి ఆజ్ఞలను గైకొని వాటి యందు నిలిచి ఉన్నాడట. ఆయన ప్రేమయందు మనం ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ప్రేమయందు నిలిచి ఉంటాము అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. నాకెందుకు ఆజ్ఞలు అని అనుకుంటే నువ్వు నీకు యజమానిగా భావించుకుంటున్నావేమో. యజమాని ఎప్పుడు నీకు ఆజ్ఞలే ఇస్తాడు. యజమానిని మనం నువ్వు నాకు ఆజ్ఞాపించకు, నాకు తోచింది నేను చేస్తాను అని అంటే కుదురుతుందా? లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను తెలుసుకోవడం, వాటిని పాటించడం,
మన విధిగా మనం భావించాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఒప్పుకోవాలి నీ నోటితోటి, ఆయన నాకు యజమాని అని, ప్రభువు, నేను ఆయన వెంబడిస్తున్నాను, ఆయన నాకు బాస్ అన్న విషయం మనకి ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరైనా నీ సొంత జ్ఞానాన్ని బట్టి యేసు ప్రభు, యేసు నాకు యజమాని అని అనుకుంటున్నావంటే అది నీ వల్ల కాదు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎప్పుడు ఎవరు యేసును ప్రభువుగా ఒప్పుకొనలేరు, చేసుకోనలేరు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఆయన ప్రభువుగా చేసుకున్నామంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మని కార్యాన్ని గుర్తించు. ఆయన చేసినటువంటి కార్యం అది. నువ్వేదో మంచిగా వర్తమానాన్ని విన్నావనో, క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఎదిగావనో దాన్ని బట్టి ఆయన నీకు ప్రభువుగా మారడం లేదు. పరిశుద్ధాత్మ నీ జీవితంలో కార్యం జరిగిస్తేనే ఆయన నీకు ప్రభువు అయ్యాడు. ఆయన వెంబడించు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మనకి తెలుగులో 5-6 వచనాలు కలిపి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. మొత్తం చదువుదాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అపోస్తలులు. ఆయన మాట మా హృదయంలో ప్రకాశించింది కనుక మమ్మను గురించి మేము ప్రకటించుకోవడం లేదు. ఇట్స్ నాట్ అబౌట్ అస్ ఎనీమో. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మేము ఆయనకు పరిచర్య చేసేవారివని మేము ఒప్పుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం యేసును ఏ విధంగా చూస్తున్నాం? ప్రభువుగా, ది బాస్ ఆఫ్ అవర్ లైవ్స్ అన్నట్టుగా మనం చూస్తున్నామా? మనం ఆయనకు దాసులముగా, పరిచారకులుగా ఉన్నాము అన్నటువంటి జ్ఞానంతో మనం జీవించగలుగుతున్నామా? లేక మనకు మనమే బాస్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నామా? మన జ్ఞానాన్ని బట్టి, మన కోరికను బట్టి, మన ఇచ్ఛను బట్టి జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? అలా జీవిస్తే దానికి ఉదాహరణగా ఏముంటుందంటే మనల్ని గురించి మనం మాట్లాడుకోవడం ప్రారంభిస్తాం. మనం ఏం చేశామో, మన గొప్ప ఏంటో మాట్లాడుకుంటూ ఉంటాం. శిష్యులు అంటున్నారు, మమ్మల్ని గురించి మేము చెప్పుకోవడం వదిలేసాం, మేం కాదు జీవించేది, ఆయన జీవిస్తున్నాడు. అది కనపడుతుంది మన జీవితంలో. చచ్చిన పాముని ఎంత కొట్టినా ఉపయోగం ఏముంటుంది? నీ గురించి నువ్వు మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఏందని నీ గురించి మాట్లాడడం నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? నాది అయిపోయింది, నేను లేను, క్రీస్తు ఆయన జీవిస్తున్నాడు అంటే నిన్ను గురించి నువ్వు మళ్ళీ పట్టించుకుంటావా? డజంట్ మ్యాటర్ కదా. ఇంకా నన్ను ఇలా అంటున్నారు, నన్ను అలా అంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు పేరు రావడం లేదు. అసలు నువ్వే లేవు కదా. ఆయన ఎందుకు నువ్వు జీవిస్తున్నావు? నీలో ఆయన ఉంటున్నాడు. ఆయన మహిమ కోసం నువ్వు జీవిస్తున్నావు, ఆయన్ని వెంబడిస్తున్నావు. నిన్ను గుర్తించాలని ఎందుకు కోరుకుంటున్నావు? మేము ప్రకటించేటువంటి క్రీస్తు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు, పునరుద్ధారణుడైనటువంటి క్రీస్తు, ఆయన్ని మేము ప్రకటిస్తున్నాం, ఆయన్ని మేము చూపిస్తున్నాం. ఆయన మన జీవితాల్లో నుంచి కనబడాలి, మనం కనిపించాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసేటువంటి ప్రతి తీర్మానం ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆయన కోరుతున్నాడా లేదా అనేటువంటి దాన్ని మనం తెలుసుకొని తీర్మానం చేసుకున్నటువంటి వారిగా మనం జీవించాలి. ఒక 3-4 విషయాలు నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్మని మనం పొందుకున్నప్పుడు
ఆయన మనకేం చేస్తున్నాడు అన్న విషయాలని 2-3 విషయాలను, ఒక 4-5 బైబిల్ వచనాలను మనం రాసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యంతో మత్తులై ఉండొకటి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి, పరిశుద్ధాత్మపూర్ణులయుండుడి. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ ఆత్మ పూర్ణత్వాన్ని మనం కలిగి ఉండాలి, పూర్తిగా నింపబడాలి. అలా మనం నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మచేత మనం నింపబడినప్పుడు జరిగేటువంటి వాటిలో మొదటిది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గమనించండి, ఆత్మ చేత మాత్రమే మనం దేవుని వాక్యమును గ్రహించగలుగుతాము. మొదటిది, పరిశుద్ధాత్మ చేత ఆత్మపూర్ణుడుగా నువ్వు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. కొంతమంది అంటారు, నా వాక్యం చదువుతున్నా నాకేం అర్థం కావట్లేదు. చదవడం అయితే చదువుతున్నానన్నా, మంచిదని చదువుతున్నా, కానీ నాకు అర్థం కావట్లేదు. ఏంటి నీడ్? ఏంటి ఇక్కడ చెప్పండి, ఏంటి నీడ్? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆయన ఏం చేస్తాడట? వాక్యాన్ని మనకు వివరిస్తాడు. రెండవది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇంకా ముందుకు చదువుతాను. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియుచుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మొదటగా మనం అనుకున్నాం, వాక్యమును మనకు వివరిస్తున్నారు. రెండవదిగా ఆయన కృపావరముల చేత మనల్ని నింపుచున్నారు. సంఘం గుర్తుపెట్టుకోవాలి, నడిపించేటువంటి నాయకులకో కొంతమందికో దేవుడు ప్రత్యేకపరిచి కొన్ని వరాలని వారికి అనుగ్రహించి, లేకపోతే అన్ని వరాలని ఒక వ్యక్తిలోకి డంప్ చేసి అన్నిట్లో నువ్వు ఫలించు నాయనా అని ప్రత్యేకపరిచి దేవుడు పార్షాలిటీ కలిగి ఉండడు. ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. మనలో వ్యత్యాసాన్ని దేవుడు చూడడం లేదు. ఆయన దృష్టిలో మనం అందరం సమానం. స్త్రీ అని పురుషుడని ఎవ్వరూ కూడా భేదం లేకుండా ఆయన సమానంగా మనల్ని అందరూ చూస్తున్నాడు. ఇన్ని కృపావరాలు తీసుకొచ్చి అక్కడికి ఇస్తే ఏమైపోతాడు ఆ మనిషి? దేనిలో వాడబడాలి? సంఘము దేవుని యొక్క శరీరంగా పిలువబడింది. శరీరంలో ఉన్న అవయవాల పని అంతా కూడా నా చెయ్యే చేస్తుందంటే ఎలా ఉంటుంది? నేనే చూస్తాను, నేనే పాడతాను, నేనే వింటాను అంటే ఎలా ఉంటుంది? నో 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 నో. సంఘంలో నువ్వు ఉన్నావంటే నీ ఒక అవయవం, నీకు తగినటువంటి కృపావరాన్ని పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన దాన్ని ఉపయోగించుకుంటాడు తన మహిమ కోసం. ఆయన వాడుకుంటాడు. సంఘంలో సాదాసీదా శిష్యులు ఎవరుండరు. యేసు కోసం జీవించేటువంటి శిష్యులే ఉన్నారు. అందరికీ కూడా ఆయన
నిర్ణయించి ఒక్కొక్కరికి కృపావరాల్ని అనుగ్రహిస్తాడట. ఇంకొకరిని చూసుకొని నీకు వాత పెట్టుకోకు. నీకు అనుగ్రహించే కృపావరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీవు ఎలాంటి అవయవముగా సంఘంలో పాత్ర పోషించాలో దేవుడు నిర్ణయిస్తాడు. నీకు అవసరమైన దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది కూడా కావాలి అని నువ్వు అడగాలి అంటే అడగొచ్చేమో, కానీ ఇది నాకు లేదే అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అది ఆయన నీకు ఇచ్చేటువంటి వరం. పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ఎన్ని వరాలు మనం చూస్తున్నాం, అన్నీ కూడా కేవలం ఆ ఒక్క ఆత్మ ద్వారానే మనం పొందుకుంటున్నాం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మూడవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మనం దాకా చదువుకున్నాం, మరలా చదువుతున్నాం. యోహాను 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అందరం ఒకసారి చెప్దాం. ఆదరించేటువంటి వాడు ఆయన. మూడవదిగా పరిశుద్ధాత్ముడి చేత నువ్వు నింపబడినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆదరణకర్త, ఉత్తరవాది, నీ పక్షాన నిలబడే వ్యక్తి, నీతో పాటుగా ఉండే వ్యక్తి, నీ పక్షాన వాదించే వ్యక్తి. నీకు వ్యతిరేకంగా అపవాది నిలబడి ఎన్ని మాటలైనా చెప్పనివ్వండి, ఈయన నిలబడి రుజువిదిగో నా రక్తం వలన కరగబడ్డాడు నా బిడ్డ. ఏది కూడా మన మీద దాడి చేయడానికి వీలు లేనంతగా ఆయన మన పక్కన నిలబడే ఆదరణకర్తగా ఉన్నాడు. దేవుడు చేసేటువంటి కార్యం అది. చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును, నడిపించును అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకి నడిపించేటువంటి వ్యక్తి. జ్ఞాపకం చేస్తాడు, గుర్తు చేస్తాడు. ఇదిగో ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, బికాస్ ఆఫ్ దిస్, బికాస్ ఆఫ్ దాట్. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడట. పరిశుద్ధాత్మ వల్ల మనకు కలుగుతుంది. కొన్నిసార్లు మనం అంటాం, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వే టు గో. ఏం చేయాలో తెలియడం లేదు, ఐఎమ్ స్టక్ ఇన్ మై లైఫ్. ఏ చాయిస్ చేయాలో నాకు తెలియడం లేదు, ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో నాకు అర్థం కావడం లేదు, దేవుని చిత్తం ఏంటనో తెలియడం లేదు. డియర్ ఫ్రెండ్స్, పరిశుద్ధాత్ముడు నీకు గైడ్ చేస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఆయన నువ్వు వెంబడించాలని ఆశపడుతున్నట్లయితే ఆయన సత్యాన్ని గమనించు. నీ వలన కలిగేది కాదని, ఎవరి దగ్గరకో వెళితేనో అది జరిగేది కాదని అర్థం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉందాం. యేసుని వెంబడించడం అంటే ఈరోజు ఆయన నీ పక్కనే నీతో పాటు నడుస్తుంటే నువ్వు ఎలా జీవిస్తావో అలానే జీవించడం. ఎందుకంటే అది సత్యం. నీతో పాటు ఆయన నడుస్తున్నాడు, నీతో ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నీకు నేర్పిస్తున్నాడు, నీకు బుద్ధి చెప్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, వరాలను ఇస్తున్నాడు. ఆయన నీకు కావలసిన సమస్తాన్ని కూడా ప్రారంభించి ఉన్నాడు చేయడానికి. ఒక విశ్వాసిగా నమ్మి నిత్య జీవానికి వెళ్ళడం సరిపోతుంది అనే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయన అంటున్నాడు, నన్ను నువ్వు ఇక్కడ వెంబడించు. స్టార్ట్ లివింగ్ ఫర్ మీ ఆన్ ఎర్త్. పరలోకంలో నా చిత్తం జరుగుతున్నట్టుగా భూమి మీద జరగాలని నేను కోరుకుంటున్నాను. స్టార్టింగ్ విత్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన చిత్తం జరగడం ప్రారంభం కావాలి. నీ చుట్టుపక్కల ఉన్న అందరి జీవితంలో అది స్టార్ట్ అవుతుంది. సంఘం అంటే ఆయన చిత్తం మా అందరి జీవితంలో జరగాలని కోరుకునే సమూహం. అది ఎంత పవర్ఫుల్లో తెలుసా? అది ఈరోజు మనం అందరూ కూడా కోరుకుందాం. దేవాన్ని నిన్ను వెంబడిస్తాను. కష్టంగా అనిపించవచ్చు, నన్ను నేను ఉపేక్షించుకోవాలి, నా ఆశలు కోరికలను పక్కన పెట్టి నువ్వేం కోరుకుంటున్నావు అని అడగాలి ప్రతి చిన్న విషయంలో. కానీ అది ఆనందంతో చేస్తాను ప్రభువా, ఎందుకంటే పౌలు అన్నట్టుగా జీవించువాడను నేను కాదు, బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతుకుతాను ప్రభువా నీ కోసం. నిన్ను బట్టి నేను జీవిస్తాను, నీ ఆశలను బట్టి నేను జీవిస్తాను, నీ డైరెక్షన్స్ని బట్టి నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని రక్షించిన వాడు నీవే ప్రభువా. ఈరోజు మేము ఉచితముగా, ఇదిగో మాకు మేముగా, వాలంటీర్గా
నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు చెప్పినటువంటి మార్గంలో నేను నడుస్తాను, నమ్మిన వానిగా ఆగిపోను ప్రభువా, ఏదో పొందుకున్న వానిగా ఆగిపోను, అనుదినము నా యొక్క సిలువను ఎత్తుకొని నేను వెంబడిస్తాను, నీవు కోరుకున్న విధానంలో, నువ్వు చెప్పినటువంటి మార్గంలో నేను నడుస్తాను. నాకు నచ్చినా నచ్చకపోయినా నీవు కోరుకున్నటువంటి మార్గంలో నేను నడుస్తాను. ఈరోజు అది కష్టంగా ఇబ్బందిగా భావిస్తున్నటువంటి మనం పరిశుద్ధాత్మని కోసం అడుగుదాం, పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఆయన వెంబడించేటటువంటి నీవు నేను ఈ రోజుకి కూడా ఆయన చాయిసెస్కి మనం అవకాశం ఇస్తున్నామా? అలాంగ్ ద లైన్స్ మనమే బాస్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆయన సీట్ని ఆయనకి ఇచ్చేసేద్దాం, ఆయన స్టీరింగ్ని ఆయనకి ఇచ్చేసేద్దాం. ప్రభువా, యూ టేక్ ది వీల్, మీరు నడిపించండి, మీరు నడిపించండి, మీరు నడిపించండి. యు ఆర్ విత్ us. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, మీరు ఆదరణకర్తలు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఆయనతో పాటుగా నేను వెళ్తాను. నేను ఒంటరిగా లేను. నాకు అనిపించవచ్చు నేను ఒంటరిగా ఉన్నాను, అయ్యో ఈ శోధన నేను ఎలా చేయిస్తానో, నేను ఎలా జీవిస్తానో. ఆయన అంటున్నాడు, నువ్వు ఒంటరిగా లేవు కదా, అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నావు? ఐ యామ్ విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ఏజ్. నేను నీతో పాటుగా ఉన్నాను, నేను నిన్ను నడిపించేవానిగా ఉన్నాను, నేను నీకు నేర్పించేవానిగా ఉన్నాను, నేను నీకు కృపావరంలో అనుగ్రహించేవానిగా ఉన్నాను. అది నా బాధ్యత, నేను నిర్ణయం చేస్తున్నాను, ఎవరిని బట్టో కాదు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను తన మహిమ కోసం నిలబెట్టుకుంటాడు. ఆయన ద్వారానే విశ్వాసం వస్తుంది, ఆయన ద్వారానే కృప అనుగ్రహించబడుతుంది, ఆయన ద్వారానే సమస్తాన్ని మనం పొందుకుంటున్నాం. దేవా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను ఆయన, వెనుతిరిగి చూడకుండా వెంబడిస్తాను ప్రభు. ఆ శిష్యులు ఆ రోజు వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే తమ స్వంత శక్తి చేత వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఏది కూడా వారి ముందు నిలబడడం లేదు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు వారి ముందు ఏది నిలబడలేకుండా ఉండేంతగా నీకోసం నిలబడ్డారు. ఏది వారిని తొణికించలేకపోయింది. కనీసం వారి విశ్వాసం చెక్కు చెదరలేదు. బూది గంతాల వరకు వెళ్ళడానికి దేశాలు దాటి ఖండాలు దాటి వారు ప్రయాణం చేయగలిగారు. తమ శరీరాన్ని కోల్పోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఏమాత్రం ఏది కూడా వాళ్ళని కదిలించలేకపోయింది. మేము నీ వైపు తిరిగి ముందుకు సాగుతాం ప్రభువా, తీర్మానం చేసుకుందాం ఈ సమయంలో. ఇదిగో నా జీవితం దేవుని వెంబడించే జీవితం ఉండాలని ఆశపడుతున్నాను అన్నటువంటి వారు ఈ సమయంలో ఇదిగో ఆయన వైపు తిరిగి మనం ప్రార్థన చేద్దాం. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి నేనేలా చింతింతును. భవిష్యత్తును గూర్చి ఆయన మిమ్మల్ని గూర్చి ప్రస్తుతమును గూర్చి మన చింత యావత్తు ఆయన వెనక మనం పడగద్దాం. నేను వెంబడిస్తాను ప్రభువా, నా జీవితమే ఆరాధనగా నేను వెంబడించే వారిగా నేను జీవిస్తాను. తీర్మానం చేసుకుందాం, ఆయన వైపు చూద్దాం. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి చింతించక ఆరాధింతును. యేసయ్యా నీవుంటే
భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి నేనేలా చింతింతును భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి చింతించక ఆరాధింతును పరిశుద్ధాత్మని చేత నింపబడదాం. అయ్యా, నిన్ను గురించి మాకు ప్రత్యక్షపరచుకోండి నాయనా. మాకు బోధించండి. నీకు సాధ్యమైనది లేదు, Yes, Lord. క్లిష్టమైనది లేదు, సమస్తము నీ నియంత్రణలో ఉన్నది. నీకు సాధ్యమైనది లేదు, క్లిష్టమైనది లేదు, సమస్తము నీ నియంత్రణలో ఉన్నది. భవిష్యత్తును గూర్చి ఏమాత్రము ప్రస్తుతమును గూర్చి నేనేలా చింతింపను. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి చింతించక ఆరాధింతును. యేసయ్యా, యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, 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 నీవు లేక బ్రతుకాలేనయ్యా, యేసయ్యా, యేసయ్యా, అయ్యా, నీ దర్శనం ఉంటే చాలు. నీవుంటే చాలు యేసయ్యా, 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 నీవు లేక బ్రతుకాలేనయ్యా. నీవుంటే చాలు. నీవుంటే చాలును. నిన్నే కీర్తింతును, నిన్నే కొనియాడెదను, నిన్నే ఘనపరచెదను యేసయ్యా. నిన్నే కీర్తింతును, నిన్నే కొనియాడెదను, నిన్నే ఘనపరచెదను యేసయ్యా. నిన్నే కీర్తింతును, నిన్నే కొనియాడెదను, కేవలము నిన్నే. నిన్నే ఘనపరచెదను యేసయ్యా. నిన్నే తీర్మానం చేసుకుందాం. కీర్తింతును, నేను నిన్ను వెంబడిస్తాను నిన్నే ప్రభువా. కొనియాడెదను, నా జీవితాంతం వరకు. ఘనపరచెదను యేసయ్యా. నిన్నే కీర్తింతును, నిన్నే కొనియాడెదను, నిన్నే ఘనపరచెదను యేసయ్యా. నిన్నే కీర్తింతును, నిన్నే కొనియాడెదను, నిన్నే ఘనపరచెదను. యేసయ్యా.
ప్రభువా నీ ఆత్మ చేత నింపబడిన వారిమిగా, ఇదిగో నీ యొక్క వాక్యమును క్షుణ్ణంగా నేర్చుకునేటువంటి వారిమిగా, సత్యమును వెంబడించేటువంటి వారిమిగా మేము జీవించడానికి మాకు మీరు కృప చూపించండి. అలనాడు శిష్యులు ధైర్యవంతులుగా కనిపించినప్పటికీ, అపనమ్మకస్తులుగా కనిపించినప్పటికీ నీ యొక్క ఆత్మ చేత వారిని నింపుదల చేసి ధైర్యపరిచి, ఇదిగో భూమిని తలక్రిందులు చేసేవారిగా ఇతరులు గుర్తించినట్లుగా అయ్యా వారి యొక్క జీవితాన్ని అధికారంతో మీరు నింపి ఉన్నారు. నీ ఆత్మ చేత నింపి ఉన్నారు. మిమ్మల్ని కలిగినటువంటి వారిగా వారందరూ ఎంతో సంతోషంతో అయ్యా నీ యొక్క సన్నిధిలో ముందుకు సాగి వెళ్ళారు. ఈరోజు నీ పేరు పెట్టబడిన జనముగా ఉన్న మేము అయ్యా నీ కోరిక మేరకు, నీ నడిపింపు మేరకు అడుగు ముందుకు వేసదముగాక. నీ నడిపింపు మేరకు నీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించదముగాక. నీ ద్వారా శోధనలను జయించదముగాక. నిన్ను బట్టి, ఇదిగో నీ ప్రత్యక్షతను బట్టి లోతునకు నడిచదముగాక. నీవు ఎటువైపు వల వేయమంటే అటువైపు వల వేసేవారిగా, ఎటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళడానికి, ఇదిగో మా యొక్క శరీరము, మా యొక్క ఇచ్ఛ దానికి ఏ విధముగా అంగీకారం తెలిపినా తెలపకపోయినా నీ చిత్తమును చేసేవారిగా మేము జీవిస్తాం ప్రభువా. నీ మార్గంలో నడిచేవారిగా మేము ఉంటామని తీర్మానం చేసుకుంటున్నాం. అయ్యా మమ్మల్ని కట్టండి నీకు ఇష్టమైనటువంటి వారిగా. అయ్యా నీ యొక్క స్వరూపంలోని మమ్మల్ని తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. నిన్ను కలిగినటువంటి వారిగా, నీ చేయి పట్టుకుని నడిచే వారిగా అయ్యా మమ్మల్ని నడిపించండి. యేసు మా యజమానుడా, నీ వైపు మేము నడుస్తున్నాం, నీతో పాటుగా నడుస్తున్నాం. అయ్యా మా జీవితాన్ని మీరు శాసించండి నాయన. సంపూర్ణమైన అధికారానికి, అయ్యా నీ అధికారానికి మేము లోబడుతున్నాం. మమ్మల్ని నడిపించండి, ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈ రోజున ప్రభువా మీరు మాకు యజమానిగా, ప్రభువుగా ఉండాలి, మిమ్మల్ని మేము వెంబడిస్తాము అని తీర్మానం చేయించున్నటువంటి మా ప్రియుల్ని మీరు ఆశీర్వదించి వారి యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించి మునుపెన్నడూ లేనటువంటి వారిగా, క్రొత్త అధికారం కలిగిన వారిగా ముందుకు సాగుటకు మీరు కృప చూపించి నడిపించి మీ ఆత్మ చేత వారిని సంధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు మీరు ఆదరించండి. వారు ఏమై ఉన్నారో ఎరిగినటువంటి దేవుడిగా మీరు ఉన్నారు. సంపూర్తిగా వారి పరిస్థితులను ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. మీరు వారిని ఆదరించండి. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి మీ యొక్క సన్నిధిలో. అయా మీ యొక్క వాక్యమును బట్టి వందనాలు. ఇంకా మమ్మల్ని లోతుగా నడిపించి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. మేమెవ్వరూ నశించిపోవడం లేదు, మీకు వందనాలు నాయన. మేమందరం నిత్యము జీవించబోతున్నాం, నీకు వందనాలు. అటువంటి అయా రక్షణను మా అందరికీ మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మాతో జీవించుతున్నటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులను అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. ఈ సమయంలో మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి మళ్ళీ మనం సిద్ధం చేసుకుంటాం. యేసుక్రీస్తు వారు ప్రభువు అని అంగీకరించి ఆయన్ని వెంబడించేటువంటి వారు ఎవరైనా ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి అర్హులుగా మనం భావిస్తున్నాం. ఎందుకనంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడం దీనిలో ప్రధానమైనటువంటి విషయం. యేసును వెంబడిస్తూ నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు ఈ సమయంలో దయచేసి లేచి నిలబడినట్లయితే మళ్ళీ మనం సరి చేసుకుందాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మన వద్దకు వస్తున్నటువంటి ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని మన చేతుల్లోకి తీసుకుని ఆయనకు వందనాలను చెల్లించుదాం. థ్యాంక్ యూ జీసస్. మన గురించినటువంటి ఆలోచనతోటి ఆయన ఆ సిలువలోనికి వెళ్ళడానికి ఏమాత్రం వెనకాడలేదట. ఇదిగో అపరాధం నుంచి, పాపం నుంచి